అందరికీ నమస్తే. మీ భూపతి ఆశన్న. నేను పోరాడేది ఎవరైతే అక్రమంగా అన్యాయంగా ప్రజలకి చెందాల్సిన భూముల మీద కొంతమంది కన్నేసి అక్రమార్కుల మీద మనం పోరాటం చేయడం జరుగుతుంది. వాళ్ళు చేస్తున్న దోపిడీకి అన్యాయానికి ఎదిరించి మనం వాడి మీద ఫైట్ చేయడం జరుగుతుంది. నా యుద్ధం అనేది మంచి వాళ్ళ మీద కాదు, అభాగ్యుల మీద కాదు, కష్టపడి పనిచేసేటోళ్ళ మీద కాదు. ఎవరైతే ఏ పని లేకుండా దొబ్బి తినుకుంటా మంది సొమ్ము తినుకుంటా మంది కొమ్మలు ముంచటోళ్ళ మీద మీ పోరాటం అనేది చేస్తున్నా. స్థానికంగా ఉండే వాళ్ళకి వ్యతిరేకం కాదు. ఇది ముఖ్యమైన విషయం. అయితే ఈరోజు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు TV9లో మాట్లాడుకుంటా ఆయన ఏమన్నాడంటే, రజనీకాంత్ గారు ప్రశ్న వేసింది, హైడ్రా అనేది అక్రమ నిర్మాణాలు తర్వాత ఎఫ్ఐఆర్లు బఫర్లో ఎవరైతే కట్టుకుంటారో చెరువులో కూడా కట్టుకుంటారో వాళ్ళ మీద ఖచ్చితంగా కఠినమైన చర్య తీసుకుంటామని చెప్పడం జరిగింది. రైట్, కరెక్టే. అయితే మేము పేదల పేరు చెప్తా అంటేనే ఆయనకి పేదవాళ్ళంటే మీకు పడకపోవచ్చు, పేదవాళ్ళంటే మీకు అసహ్యం కావచ్చు. సరే, వీళ్ళని పక్కన పెట్టండి. వీళ్ళని మోసం చేసిన వాళ్ళు ఎవరు? అక్కడ వీళ్ళకి అమాయకుల్ని నమ్మించి వీళ్ళకి అమ్మి డబ్బులు వసూలు చేసుకునేవారు. వాళ్ళ మీద మీ చర్య ఉందా లేదా? అమాయకులు మోసపోయింది కదా, ఆ మోసపోయిన దానికి ఎవరైతే వీళ్ళకి నమ్మించి మోసం చేసి వాళ్ళకి ఎవరైతే అమ్మిండో వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకోవాలని నేను చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళకేమో ఏం మాట్లాడదు. ఎందుకంటే అవినీతి చేసుకోవచ్చు, మోసాలు చేసుకోవచ్చు, అమాయకులకు అమ్ముకోవచ్చు. వాళ్ళు అమ్ముకున్న తర్వాత పేదవాళ్ళ ఇల్లు నువ్వు కూల్చోవచ్చు. మరి ఎవరైతే నష్టపోయిన పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే వీళ్ళకి అమ్మిండో వాళ్ళ నుంచి వీళ్ళకి న్యాయం చేయొచ్చు కదా అని చెప్పి నేను అడుగుతున్నా. ఎవరైతే ఈ పేదవాళ్ళు ఉన్నారో ఈ పేదవాళ్ళకి నష్టం చేసి ఎవరైతే మాయమాటలు చెప్పి మభ్యపెట్టి వీళ్ళకి అమ్మి వాళ్ళు సొమ్ము చేసుకున్నారో వాళ్ళ నుంచి రికవర్ చేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు చేసే పని మంచిదే కావచ్చు, కానీ మీ అనేది ఎవరికైనా సమానమే అని మీరు అనుకుంటే, అదే భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా మీరు అనుసరిస్తే చట్టం, న్యాయం, ధర్మం అనేది ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తుందని మీరు అనుకుంటే మరి పేదవాళ్ళు ఇల్లు ఎందుకు కూల్చాలా? మరి చెరువులలో కట్టుకున్న వాళ్ళు లేరా? చెరువులు ఆక్రమించి కబ్జా చేసి కట్టుకున్న వాళ్ళు ఎవరు లేరా? మీరు వాళ్ళ మీదకి పోవాలి. నేను ఒకటి చెప్తున్నా, మీరు నీతి నిజాయితీ మీ దగ్గర న్యాయం ధర్మం ఉంటే ఈ పెద్ద బిల్డర్లు ఎవరైతే రాజకీయ నాయకులు కొంతమంది అక్రమంగా ఎవరైతే చెరువులలో కట్టుకున్నారో ఎఫ్ఐఆర్లో కట్టుకున్నారో వాళ్ళని కఠినమైన చర్యలు మీరు తీసుకోవాలని చెప్పి చెప్తున్నాం. ఫస్ట్ వాళ్ళ నుంచే మీరు అడుగు వేయాలని చెప్పి నేను చెప్తున్నా. ఎందుకంటే పేదవాళ్ళు అంటే వాళ్ళు ఏం చేయలేరు, పేదవాళ్ళు ఎక్కడికి పోలేరు, పేదవాళ్ళు హైకోర్టు చుట్టూ తిరగలేరు. హైకోర్టు అంటే కూడా తెలియదు పేదవాళ్ళకి. ఇంకోటి ఏంటంటే మన చట్టాలు రాజ్యాంగం గురించి కూడా కొద్దిగా అవగాహన ఉండదు. మీరు అమాయకులని పేదోళ్ళని మీరు ఇట్లా రోడ్డుకి ఇచ్చి అమాయకంగా వాళ్ళని కూలిస్తే ఆ పాపం అనేది మీకు తాకుతుంది, నడుస్తున్న ఇక్కడ ప్రభుత్వానికి తగులుతుంది. తర్వాత మీరు అనుభవించక తప్పదు. నీకో న్యాయం నాకో న్యాయం కాదు. భారత రాజ్యాంగం అందరికి కూడా సమాన హక్కు కల్పించింది. మీకు దమ్ము ఉంటే నేను చెప్తానా, మీరు ఉన్న వాళ్ళకు కూడా మేము కూల్చేస్తామని మీరు చెప్తే, హిమ్మత్ సాగర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నది, ఆయనది పెద్ద భవంతి ఫామ్ హౌస్ ఉన్నది, ఆయన కూడా కొట్టాల. తర్వాత హిమ్మత్ సాగర్లో వివేక్ వెంకటస్వామిది ఉన్నది. ఆ తర్వాత అనుమల తిరుమతి రెడ్డి దుర్గం చెరువు, అమర్ కోసెట్టి వీళ్ళిద్దరు కలిపి దుర్గం చెరువులో ఉన్నాయి. పట్నం మహేందర్ రెడ్డి హిమ్మత్ సాగర్లో ఉన్నది. గుప్తా సుఖేందర్ రెడ్డి ఉస్మాన్ సాగర్లో ఉంది. అరకపూడి గాంధీ గాజుల రామారాలో ఉంది. ఎఫ్ఐఆర్లో డైరెక్ట్ చెరువులో కట్టుకున్న ఇల్లులు ఉన్నాయి, అనేక మంది ఉన్నాయి. మరి
తిరుపతి రెడ్డి కట్టుకున్న ముఖ్యమంత్రి తమ్ముడు సోదరుడు కట్టుకున్న ఇల్లుని మీరు ఎందుకు కూర్చోరు? నేను కూడా అడుగుతున్నా. అయితే ముఖ్యంగా నేను ఒకటి చెప్తున్నా సార్, ఇక్కడ స్థానికంగా ఉండే గొలుసుల మల్లయ్య అనే చెరువు, అది గవర్నమెంట్ చెరువు అని చెప్పి ఇక్కడ రికార్డులో ఉన్నది. ఇచ్చిన సన్నాసవుడు ఇరిగేషన్ శాఖ ఇది ఇచ్చింది రిపోర్టు. సర్వే నెంబరు 137/3/2లో గొలుసుల మల్లె చెరువు అనే కుంట చాలా కాలం నుంచి, కొన్ని వందల ఏళ్ల కాలం నుంచి, అంటే ఏకంగా ఇది మాదే అని చెప్పి వేసేది. వాళ్ళ భూమి ఎంత ఉందో దాని కింద, ఆ చెరువు కింద వాళ్ళ భూమి ఉండేది, ఆ భూమి వాళ్ళది, మనం కాదంటలేదు. ఆ చెరువుని ఇది కూడా మాదే అని చెప్పేసి పచ్చని చెట్లు నరికి పర్యావరణాన్ని దెబ్బతీసిళ్ళు. ఇటు పక్షులు, ఎన్నో రకాల పక్షులు వచ్చి వాలేటి, అక్కడ పచ్చని వాతావరణం ఉండేది, అనేక రకాల చెట్లు ఉండేది, అనేక ఔషధ గుణాలు గల చెట్లు ఉండేటి, అనేక రకాల చెట్లు ఉండేటి. అక్కడ ఆ చెట్ల మీద అనేక పక్షులు ఉండేటి, అక్కడ పచ్చని వాతావరణం ఉండేది. దీనంతా చెడగొట్టి మొత్తం బుల్డోజర్లు, మన జేసీబీలు తీసుకొచ్చి ఒక 15-20 రోజులు ఏకదాటిగా రాత్రి పగలు అక్కడ నడిపించి ఆ కట్టని బాంబులు పెట్టి పేల్చి ఈరోజు అక్కడ వెంచర్గా మార్చి రూములు కట్టడం జరిగింది. ఇది జియో ట్యాగ్ వేసి ఉన్నది. ఇది మిషన్ కాకటే వెబ్సైట్లో నమోదు చేయబడి ఉన్నది. ఇక్కడ రికార్డ్తో సహా ఉన్నది నా చూసుకోండి. అంటే ఇరిగేషన్ శాఖ వాళ్ళు ఇచ్చింది ఏమని, ఇది నీటిపారుదల శాఖ కింద చిన్న నీటిగుట్టగా నమోదు చేయబడి ఉన్నది, చాలా కాలం నుండి నమోదు చేయబడి ఉంది. మరి దీని మీద చర్యలు ఎందుకు తీసుకోరండి? ఇది గొలుసుల మల్లయ్య అని చెప్పి ఇక్కడ రాసియలేదు కదా. ఇది చాలా కాలం నుండి ప్రైవేట్ గుంటగా, అంటే ఇది ఎవరిది కాదు, ఇది కొన్ని వందల ఏళ్ళగా ఇది ఉన్నది. ఈ చెరువు వాళ్ళ పొల కొరవ మందులోనే ఉన్నది. వాళ్ళ దొంగ సన్నాసులు కొంతమంది చెప్తారు, వీళ్ళు కట్ట పార బలుగు పట్టుకొని ఆ చెరువును తవ్వుకున్నారని చెప్తారు. ఏది అంత పెద్ద చెరువు వీళ్ళు తవ్వుతారు ఈ సిపాయిలు. ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా, ఏది కబ్జా చేసినోడు ఒక రకంగా. ఎందుకంటే వీళ్ళు కబ్జా చేసింది అందరూ కూడా, వీళ్ళు ముడుపులు తీసుకొని స్థానికంగా ఉండే ఎంఆర్ఓ ఆఫీసులో ముడుపులు తీసుకున్నారు, ఇరిగేషన్ శాఖలో ముడుపులు తీసుకొని ప్లాట్లు తీసుకున్నారు, గ్రామ పంచాయతీలో ప్లాట్లు తీసుకొని దాంట్లో వెంచర్గా వీళ్ళకి సహకరించింది. ఎవరికి? ఇందులో గవర్నమెంట్ టీచర్లు ఉన్నారు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు, అనేక రకాల అధికారులు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఆ చెరువుని మాయం చేయడం జరిగింది. దీన్ని ఆపేదోడు సామాన్యుడు ఎంతగానో కొట్లాడాలా. ఈరోజు 1144 రోజు వాటికి, నిన్నటితో 43, ఇవాటితో 44. ఇంకా 2000 రోజులైనా సరే దాన్ని మాత్రం వదిలిపెట్టేది లేదు. ఈ దుర్మార్గులను వదిలిపెట్టేది లేదు, ఈ దొంగ సన్నాసులని. ఇక్కడ చింతలకుంట చెరువు ఒకటి ఉంటుంది. చింతలకుంట చెరువుకి ఏమైతే ఉన్నాయో, ఆ పేపర్లు ఉన్నాయో, అదే పేపర్లు ఈ గొలుసుల మల్లయ్యకు కూడా ఉన్నాయి. అది కూడా రిపోర్ట్ ఉన్నది. ఇప్పుడు ఆ చెరువుని నామరూపాలు లేకుండా పచ్చని పర్యావరణాన్ని దెబ్బతీసి అక్కడ చెట్లని నరికి మొత్తం బీభత్సం చేసి అక్కడ వెంచర్ చేసిన దొంగ సన్నాసులారా, మీకు చెప్తానా, మిమ్మల్ని వదిలిపెట్టాను రాబోయి, మిమ్మల్ని వదిలిపెట్ట. అహంకారంతో అవినీతి డబ్బులు పెట్టుకొని మాకు మంత్రులు తెలుసు, మాకు పొంగులేటి తెలుసు అని చెప్తున్నారు. ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరు చెప్తున్నారు, మాకు పొంగులేటి అండా ఉందని చెప్తున్నారు. సార్, మీరు ప్రజల మనిషి, అన్న అని పిలుస్తారు, ఎవరైనా శ్రీనివాస అన్న అని పిలుస్తారు, సీనన్న అని పిలుస్తారు. అన్న అనే గౌరవాన్ని మీరు నిలుపుకుంటే తక్షణమే మీకు కూడా నేను ఇచ్చిన, ఆయనకి మా బట్టి విక్రమార్కని కూడా బట్టి అన్న అంటారు. మీ ఇద్దరికి ఇచ్చిన, మీరు న్యాయం చేస్తారా లేదా? మీకు శాతం అవుతుందా లేదా? మీరు మంత్రులుగా ఉన్నారు. ఈ చెరువు మీ చేతులకు ఎంతో పెద్ద పని కాదు, ఇది మంచి పని, 10 మందికి ఉపయోగపడే పని, 10 మంది మెచ్చుకునే పని. ఇందిరమ్మ చెరువు అని పెడదాం. మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నారు కదా, టీఆర్ఎస్ గవర్నమెంట్ అది కబ్జాకు గురైంది కదా. ఇందిరమ్మ చెరువు అని పెట్టుకుంది, అది వాళ్ళది కాదు. నేను చెప్తాను కదా, వాళ్ళ పొలము 3 ఎకరాల 30 గుంటల భూమి ఉన్నది. గొలుసుల కనకమ్మ అనేట ఆమెకి అరికట్లు తీసి ఆమె ఎంతవరకు ఉందో కొలిసి ఆమెకి ఇచ్చేయండి, మిగతాది చెరువు చేయండి. ఆమె ఎక్కడి దాకా అమ్ముతుందో నేను చూపిస్తా, వాళ్ళ వారసులు ఎక్కడి దాకా అమ్ముకున్నారో కూడా నేను చూపిస్తా. దయచేసి ఏంటంటే ప్రజలకి ఉపయోగపడి పని చేయాలి. నేను ఒకటే చెప్తానా, వాళ్ళు ఏమైనా అంటే డబ్బుతో మేము జడ్జిలను కొంటాము, లాయర్లను కొంటాము, హైకోర్టులో ఉన్న వాళ్ళని కూడా కొంటామని చెప్తున్నారు. వాళ్ళ ఎవడోడుతోనూ చెప్పిస్తున్నారు, నాకు తెలిసిన ఫ్రెండ్స్తో కూడా చెప్పిస్తున్నారు.
ఏమని నేను తగ్గుతూనేమోనని. చదువుకున్నాడు, జ్ఞానం లేని అజ్ఞానులు. నువ్వు చేసేది మంచి పని, నీకు సపోర్ట్ గా ఉంటావు, నేను నిలబడతాము, అది చెరువు చేద్దాము, 10 మందికి ఉపయోగపడతామని చెప్పే సన్నాసి లేడు ఇక్కడ. చదువుకున్న వాళ్ళు నయం, వాళ్ళంతా నా వైపే ఉన్నారు. ఎందుకంటే అర్థం ఎవరికైతే కింద స్థాయిలో ఉన్నోడికి అర్థమవుతుంది. వాళ్ళ దగ్గర డబ్బులు తప్పు తిన్నోడికి న్యాయం మాట మంచి చెప్పమని చెప్తారా? మంది కొమ్మలు ముంచేటోడిని మంచి పని చేయాలంటే చెప్తారా? అది పరిస్థితి. తక్షణమే ఈ గొలుసులో మళ్ళీ చెరువుని మొత్తం ట్యాంక్ బండ్ కట్టించి ఆ అమ్మి వెంచర్ గా చేసిన వాళ్ళని కఠినమైన చర్యలు తీసుకోవాలా, వాళ్ళని జైలుకు పంపించాలా. అక్కడున్న బాధితులు ఇరిగేషన్ శాఖకి ఇంత, ఈ గ్రామ పంచాయతీకి ఫ్లాట్లు పంచుకున్నారు. దాంట్లో నేను ఆశామాషి చెప్పట్లేదు, ఆధారాలతో చెప్తాను. 3 కలెక్టర్లు, ఇప్పుడు 4వ కలెక్టర్ అంకిత్ గారు వచ్చింది. చెరువులు చేయకపోతే మాత్రం రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తూ మీ భూపతి ఆశన్న అందరి